నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై యుండును అని ఉంది. హల్లెలూయా. కొన్నిసార్లు దైవజనులు మా కొరకు ప్రార్థన చేయాలని ఎందుకు కోరుకుంటారో తెలుసా? దేవుని బిడ్డలు, యు నో వై? దేవునితో సహవాసం చేసి దేవునికి దగ్గరగా బ్రతికే వారి ప్రార్థనలో శక్తి ఉంటుందండి. హల్లెలూయా. నీ యోగ్యత లేకపోయినా దైవజనులు ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థన దేవుడు అంగీకరించి ఆలకించి కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. దానికి బైబిల్లోనే ఆధారం ఉంది. యోబు యొక్క స్నేహితులు యుక్తంగా యోబుని గురించి దేవుని గురించి మాట్లాడలేదంట. దేవుడు అన్నాడు, వెళ్ళి మీ స్నేహితుని దగ్గర గో గెట్ ప్రేడ్ బై జోబ్, యోబు ద్వారా ప్రార్థన చేయించుకోండి అంటే, యోబు స్నేహితులు వచ్చినప్పుడు నేను మీకోసం ప్రేయర్ చేయను అని అనలేదండి. మీకోసం ప్రేయర్ చేయను, ఒకవేళ చేసినా మీరు నష్టపోవాలని ప్రార్థన చేస్తాను అనలేదు. హృదయపూర్వకంగా ప్రార్థన చేశాడు. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసిన తర్వాత యోబు స్నేహితులను దేవుడు అంగీకరించాడు. యోబు ప్రార్థన వారి పక్షంగా అంగీకరించబడింది. యోబు ప్రార్థన చేసిన తర్వాత యోబుకు 2 ఆశీర్వాదం వచ్చింది. హల్లెలూయా. సో మనం ఇతరుల కొరకు యుక్తమైన ప్రార్థన చేస్తే మన ప్రార్థన ద్వారా వాళ్ళకి మేలు, వారి కొరకు మనం ప్రార్థన చేయడం ద్వారా మనకి మేలు కలుగుతుంది. హల్లెలూయా.